కష్టపడాలని బయట దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిజంగానే కష్టపడుతున్నారా? సంపాదించే ప్రతి రూపాయి దాన్ని వాల్యూ పెట్టి ఖర్చు పెడుతున్నారా అని ఆలోచించండి. ఇండియా దేశంలో ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో బాధలు పడతాం, ఎన్నో అవమానాలు పడతాం. కానీ బయట దేశానికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఇంకేదో అలవాటైపోయి ఇంకేదో వ్యసనమైపోయి అక్కడ పడిన కష్టము, బాధ, కన్నీళ్ళు అన్నీ మర్చిపోతుంటాం. ఈ కువైట్ దేశమే తీసుకుంటాము. కువైట్ దేశంలో చాలా మట్టుకు చాలామంది వాళ్ళ దేశాల్లో పడిన బాధలు, వాళ్ళ దేశాల్లో పడిన అవమానాలు, వాళ్ళ ఇంటి దగ్గర పడిన కష్టాలు అవన్నీ మర్చిపోతున్నారు. దేశం కానీ దేశానికి పొట్ట చేత్తో పట్టుకొని ఈ దేశానికి ఎందుకు వచ్చామా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. సో ఒకటే చెప్తున్నా, వయసు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి. శక్తి ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే ఆచి చూసి అడిగేసి 4 రూపాయలు మిగలు పెట్టుకోవాలి. 4 రాళ్ళు వెనకలు వేసుకోవడం అంటే మనం తిని 4 రాళ్ళు కిడ్నీల్లో వేసుకోవడం కాదు. 4 రాళ్ళు వెనక వేసుకోవడం అంటే 4 రూపాయలు సంపాదించి నీకు, నీ పిల్లలకి కనీసము వసతులు కల్పించడం. సో ఇది అందరికీ కాదు, కొంతమందికి. ఆలోచించండి. మనం బయట దేశానికి వచ్చిన తర్వాత ఎంతలా కష్టపడాలి, ఆ కష్టాన్ని ఎలాగా దాచిపెట్టాలి, దాన్ని ఎలాగా ఆచిచూచి ఖర్చు పెట్టాలి ఆ డబ్బుల్ని అనేది అందరూ గమనార్థకంగా గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నరసింహచేరి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై గల్ఫ్ వీడియోస్, నాకు తోచిన వీడియోస్ చెప్తూనే ఉంటా. బాయ్ బాయ్.